శాన దిక్కుల వంతెనలే దిక్కు పబ్లిక్కు ఏటికి అడ్డంగేసిన వంతెనలు ఉంటేనే పయనాలు నిమ్మలంగా అవుతాయి, లేకుంటే చుట్టూ తిరుగుడు అవుతుంది. అందుకనే పబ్లిక్ తిప్పలు కాకుండా ఉండేటందుకు ఏటి మీద వంతెనలు కడుతుంటారు. కానీ అసొంటి వంతెనలే కూలిపోతే ఏసొంటి తిప్పలు అవుతుందో ఎరికేనా? పాపం ఇగో గీళ్ళకు కూడా అసొంటి తిప్పలే అయ్యింది. ఇప్పుడు బాగు చెయ్యాలి, కూలే తట్టున్నది, ఎవరో ఒకరు ముందరబడి కూలక ముందే దీన్ని మరమ్మతులు చెయ్యాలి అని దినం అక్కడికేంచి తిరిగేటు పబ్లిక్ మోరో మోరో అని మొత్తుకున్నా ఎవ్వరు చెవున కూడా పెట్టలేదు అధికారులు. పబ్లిక్ మొత్తుకున్నట్టే నాని నాని ఉన్న బిడ్చి కిందికి గుంగింది. అగ చూడులి ఎట్ట గుంగిందో, కుంగిన గాడి కుంగంగా ఉన్నదెట్ట నెలలు బాసిందో చూడులి. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట వడ్డాదులున్న తాచేరు బిడ్జికి ఇది. ఈ బిడ్జి ఎప్పటి సందో లుకలుక అన్నట్టే ఉన్నదట. ఎప్పుడు కూలుతుందో కాకూడదు ఏమవుతుందో అని అక్కడికించి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పానాలు అరిచేతిలో పెట్టుకునే పోతులాట వస్తులాట. అందరు అనుకున్నట్టే బిడ్జ్ అంచుకు చిన్నగా నేలలు బాసి మూల గుంగుడుతోని ఏం తక్కువ 50 ఊళ్ళకు రాకపోకలు బంద్ అయినాయట. అట రోడ్డు కింది గుంగుడుతోని అటుకెంచి వచ్చేటి బండ్లు అటే ఆగినాయి, ఇటుకెంచి వచ్చేటి బండ్లు ఇటే ఆగినాయి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎయ్యి కండ్లతో ఎదురు చూసినా అక్కడి పబ్లిక్ అనుకున్నట్టే అయింది ఇప్పుడు ఆకెల్కి. గా బిడ్జిని పట్టించుకునేటోళ్ళు లేకపోయేటాళ్ళకు అందరు అనుకున్నట్టే కూలి ఏడి కాడికి రాకపోకలు బంద్ అయినాయి. మరి చూడాలకి తవ్వను ఎన్నడు బాగు చేస్తారు, మళ్ళీ ఎప్పుడు రాకపోకలు సులువైతే అనేది. కానీ ఓట్ల మీద ఉన్న జాగ్రత్తకి లీడర్లకు గిసువంటి బిడ్జీల మీద తవ్వల మీద అస్సలు లేదు అనుకుంటా దుబ్బెత్తి పోస్తున్నారు అక్కడి పబ్లిక్.